హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అస్వి కుక్స్. ఈరోజు మనం చాలా రుచికరమైన, ఆరోగ్యకరమైన వంటకం చేయబోతున్నామండి. చెంచుల కూర పులుసు. ఈ పులుసు అన్నంతో కానీ, రాగి సంగటితో లేదా రొట్టెలతో కానీ తింటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ చెంచుల కూర వర్షాకాలంలోనే ఎక్కువగా దొరుకుతూ ఉంటుందండి. ఇది ఎక్కువగా పొలాల్లో పండుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఆకుకూరలు అమ్మేవాళ్ళు కూడా ఈ చెంచుల కూరని అమ్ముతారు. ఈ ఆకుకూర దొరికితే మాత్రం తప్పకుండా కర్రీ చేసుకుని తినండి. ఈ చెంచుల కూర కంటి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ముందుగా ఈ పులుసు తయారీ కోసం 2 కట్టల చెంచుల కూరని తీసుకుని శుభ్రంగా కడిగి కాడలు లేకుండా తుంచుకోవాలి. ఇలా తుంచి పెట్టుకున్న చెంచుల కూరని స్టవ్ పై కడాయి పెట్టుకుని ఈ చెంచుల కూరని వేసుకోండి. ఈ చెంచుల కూర మనం వేసేటప్పుడు చాలా ఎక్కువగా ఉన్నా ఇది ఉడికిన తర్వాత చాలా తక్కువగా అయితే అవుతుందండి. ఒక ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. 3 లేదా 4 పచ్చిమిరపకాయల్ని సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే ఒక టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. ఆకుకూర ఉడకడానికి సరిపడా నీళ్ళను కూడా వేసుకుని మూత పెట్టి 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి పులుపు కోసం ఒక కాడ చింతపండుని వేసుకోండి. అలాగే సరిపడా ఉప్పు, కొంచెం పసుపు, మీ టేస్ట్‌కి తగ్గట్టుగా కారాన్ని వేసుకోండి. ఇప్పుడు ఒకసారి ఈ కూర అంతా ఒకసారి కలుపుకుందాము. ఈ కూరలో మరికొన్ని నీళ్ళను కూడా కలుపుకుందాము. ముందే చింతపండు వేసి ఉడికించామంటే ఆకుకూర తొందరగా ఉడకదండి. ఇలా మధ్యలో వేసి ఉడికించామంటే ఆకుకూర తొందరగా ఉడుకుతుంది. ఇలా ఆకుకూర అంతా మెత్తగా ఉడికిన తర్వాత ఇలా ఉడికిన ఆకుకూరని స్టవ్ ఆఫ్ చేసుకుని మెత్తగా మెదుపుకోవాలి. ఇలా మెత్తగా మెదుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకోండి. ఉప్పు కారం తక్కువ అనిపిస్తే ఇప్పుడు కలుపుకోవచ్చు. ఇలా మెత్తగా చేసుకున్న ఆకుకూరని తాలింపు పెట్టుకుందామండి. దీన్ని స్టవ్ పై నుంచి దించేసుకుని ఈ స్టవ్ పైన మరొక కడాయిని పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని పోపుకు సరిపడా నూనెని వేసుకోవాలి. నూనె కొంచెం వేడెక్కిన తర్వాత 7-8 వెల్లుల్లి రెబ్బల్ని దంచుకుని వేసుకోండి. 1 చెంచా పోపు దినుసులను కూడా వేసుకోండి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు ఇవి కొంచెం వేగిన తర్వాత 2 ఎండుమిర్చి, 2 కరివేపాకు రొమ్మల్ని తుంచుకుని వేసుకోండి. ఈ పోపు అంతా దోరగా వేగిన తర్వాత మనం ముందుగా మెదిపెట్టుకున్న ఆకుకూరని ఈ పోపులో వేసుకుని కలిసేటట్లు బాగా కలుపుకోవాలి. చివర్లో కడాయిలో కొంచెం వాటర్ వేసుకోండి. మరి చిక్కగా లేకుండా బాగుంటుంది. ఈ కూరని ఒకసారి టేస్ట్ చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకుని తింటారు. అంత బాగుంటుందండి. చూసారు కదా ఎంత సింపుల్గా ఈ చెంచుల కూర పులుసు తయారయ్యిందో. ఈ కూర రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అండి. మీరు తప్పకుండా ఇంట్లో చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.